కావలి పట్టణం పాతూరులోని రుద్రపాద క్షేత్రంలోని శివునికి సోమవారం సందర్భంగా ఘనంగా పూజలు జరిగాయి. భక్తులు పాల్గొన్నారు. కావలి రైల్వే స్టేషన్ లో శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆపేందుకు సహకరించాలని కావలి వస్త్ర వ్యాపారుల ఐక్య కార్యాచరణ కమిటీ వారు భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యుడు కందుకూరి వెంకట సత్యనారాయణను సోమవారం కలిసి విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. रमेश को जान करा बस मेरे को जान करांడి मेरे కావలి పట్టణ వస్త్ర వ్యాపారుల ఐక్య కార్యాచరణ కమిటీ బాధ్యులు తన్నీరు మాల్యాద్రి, సివిసి సత్యం, అమర వెంకటేశ్వర్లు, అమర సుబ్బరాయులు కందుకూరికి విజ్ఞాపన పత్రం అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సమావేశం కావడం కావలి డెవలప్మెంట్ గురించి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి కందుకూరు సత్యనారాయణ గారు అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. ఆయన కూడా ఈ పరిధిలో ఆలోచన కలగడం, చాలా రోజుల నుంచి ఆయన కూడా బాగా కృషి చేస్తున్నారు. కావలి డెవలప్మెంట్కి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయి, మనం కావలి ప్రజలకు ఏమేం చేయాలి, కావలి పట్టణ వ్యాపారస్తులకు ఏం చేయాలనే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. గత 4-5 రోజులుగా బిఎంఆర్ గారితో కూడా నేను బీదా మస్తానరావు గారితో నేను కూడా మాట్లాడడం జరిగింది. ఈ ట్రైన్స్ లిస్ట్ కూడా ఆయనకు ఒక కాపీ అందజేయడం జరిగింది. ఆయన కూడా ఏం చెప్పారంటే అందరూ కలిసి మీరంతా చర్చించుకొని కందుకూరు సత్యనారాయణ గారు కానీ మీరు కానీ మొత్తం అన్ని పార్టీల వాళ్ళు దానికి ఏ విధంగా మనం ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చి నా దగ్గరికి ఒక కాపీ కనుక పంపిస్తే నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ ఆయన కూడా పూర్తిగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని బీదా మస్తానరావు గారు చెప్పున్నారు. కాకపోతే ట్రైన్స్ మీద మనకి చాలా అవగాహన తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చిన్న స్టేషన్లు అయినటువంటి పిడిగరాళ్ళ, సత్తెనపల్లిలో ఆపిన ట్రైన్స్ కూడా కావల్లో ఆపలేకపోయింది గత ప్రభుత్వం. మేము కూడా చాలాసార్లు వాళ్ళకి విన్నవించటం, రైల్వే బోర్డు మెంబర్స్కి మనం కాపీలు ఇవ్వడం కానీ రైల్వే మినిస్టర్ గారిని కలిసి మనం డైరెక్ట్గా మాట్లాడి ఈ పేపర్ అందజేయడం కూడా జరిగింది. గతంలో శబరి ఎక్స్ప్రెస్ గురించి మనం చాలా పోరాటం చేస్తున్నాం. శబరి ఎక్స్ప్రెస్ కావలి కంటే సగం కూడా రెవెన్యూ లేని స్టేషన్లలో ఆపుతున్నారు కానీ కావలిలో ఆపడం జరగలేదు. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్గా వచ్చింది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధంగా ఉంది కాబట్టి మనకి కావల్లో కావాల్సిన వస్తువులన్నీ ట్రైన్స్ మనం 4-5 అడిగినవన్నీ కావల్లో త్వరలో ఆపుతారని దానికి కార్యాచరణ మనం తీసుకుందామని ఆశిస్తున్నాం. కావలి వస్త్ర వ్యాపారుల ఐక్య కార్యాచరణ కమిటీ విజ్ఞాపనను స్వీకరించిన అనంతరం బీజేపీ రాష్ట కార్యనిర్వాహక సభ్యుడు కందుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ మన జిల్లా కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో మాట్లాడి రైళ్లను ఆపే విషయంలో కేంద్రంతో సంప్రదించే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే కావలిలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా తన వంతు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రెజెంటేషన్ కానీ ఇస్తే మేము ఢిల్లీకి పంపించి వారు రేపు నెల్లూరుకు వచ్చే లోపల వారు దాంట్లో ఏదైనా శాంక్షన్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. కావల్లో అనేక సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది, అదేవిధంగా ఈ యొక్క హౌసింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి బ్యాక్వర్డ్ ఏరియాస్లో. ఈ విధంగా దోమల నివారణ, ఏదైనా అండర్ డ్రైనేజ్ చాలా అవసరం ఉంది టౌన్కి. టౌన్ డెవలప్మెంట్కి ఈ యొక్క స్మార్ట్ సిటీ అవసరం ఉంది. వీటి గురించి మీరు కొంత మీరు ఇవ్వండి అని ఆర్డీఓ గారిని అడిగాం, స్పెషల్ ఆఫీసర్ కాబట్టి మున్సిపాలిటీ, అదేవిధంగా కమిషనర్ గారిని అడిగాం.
మళ్ళా కూడా రిమైండర్ కూడా చేశాను. కానీ ఈ రోజు వరకు వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. నాకు చొరవ తీసుకొని నేను వెళ్ళి మా మినిస్టర్ గారు ఉన్నారయ్యా, మీరు ఇవ్వండి డెవలప్మెంట్, నేను పంపించి ఏదైనా అవకాశం ఉంటే జిల్లాకు వచ్చే లోపల వారు ఏదైనా శాంక్షన్ చేసుకొని తన నిధుల నుంచి వస్తారు, మీరు ఇవ్వండి సహాయ సహకారాలు అందించాలంటే కావల్లో ఇలాంటి పరిస్థితి. అంతేకాదు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు అయిన తర్వాత 2 రోజుల తర్వాత నేను విజిట్ చేశాను హాస్పిటల్లో ఉన్న ఇబ్బందులు ఏదో వాడిని అడిగాం డాక్టర్స్ని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్. వారు సమస్యలు చెప్పారు. అయితే మీరు ఈ సమస్యల మీద మాకు నోట్ చేసింది, మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానంటే మంత్రి గారి దృష్టికి అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు ఈ పని మాది కాదు అన్న ఆ ధోరణి ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. దయచేసి అధికారులు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఉన్నది సేవ చేసేదానికి, ప్రజలకి సేవ చేసేదానికి మేమంతా ఉన్నాం. సేవ చేయించాలి, మీరు మీ చేత మీరు చేయించాలి, బాధ్యత మాది ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చాం. అయితే మంత్రి గారు ముందు రోజు వస్తుంటే మళ్ళీ నేను మా పిఏని పంపించి ఇవ్వండి అంటే ఆయన ఇప్పుడు కాదు నేను సాయంత్రం ఇస్తాను అని అనడం. మళ్ళీ నేను ఫోన్ చేసి సాయంత్రం ఇచ్చేది ఏంటండి మీరు వెంటనే ఇవ్వమంటే, అంటే ఉదాహరణకి ఒక మంచి పని చేస్తానంటే ఆయన పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం స్పీడ్గా నడవాలి. ఇప్పటికి 40 రోజులైంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎక్కడా కూడా అధికారులలో మైండ్ సెట్ మారలా. ఏ ఆఫీసుకి వెళ్ళినా నిర్లక్ష్య ధోరణి. గతంలో ప్రభుత్వం ఏదైతే సిస్టంలో ఉందో అదే సిస్టంలో ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తుంది ఈ రోజుకి ప్రభుత్వం. ఇది మంచి ఆలోచన కాదు. ప్రజలు మన నుంచి స్పీడ్ కోరుకుంటున్నారు, న్యాయం కావాలనుకుంటున్నారు. కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని కొందరు తమ పొలాన్ని ఆక్రమించుకున్నారని రైతు శ్రీను సోమవారం ప్రజా విజ్ఞప్తుల దిన సందర్భంగా ఆర్టీఓ కేవీ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆర్టీఓ దీనిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని అన్నారు. ఎంక్వైరీ అయ్యేదాకా మీకు ఎవరికి ఇవ్వదు. 43వ సర్వే నంబర్ ఎంక్వైరీ జరుగుతాం. ఇవన్నీ ఇచ్చారు. అది ఎంక్వైరీ అయిన తర్వాత ఇస్తారు. ఏరియా వాళ్ళు పాస్బుక్లు వాళ్ళ పేరు మారుస్తున్నారు సార్. ఏ సర్వే నెంబర్ అది? 43 సార్. కావలి రెవెన్యూ డివిజన్ కొండాపురం గానుగుపేట గ్రామంలో ట్రాక్టర్ ట్యాంకర్ల యజమానులు ఎంపీటీఓ ఆదేశంతో మండలంలోని గ్రామాలకు నీళ్లు తోలారు. అయితే వాటికి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని ఆర్టీఓ కేవీ రమణారెడ్డికి ట్రాక్టర్ల యజమానులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్టీఓ రమణారెడ్డి ఎంపీటీఓతో మాట్లాడి ట్రాక్టర్ యజమానులకు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. నాలుగేళ్ల క్రితం రేషన్ కార్డులు తొలగించారు. అప్పటి నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని జల్దంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం గిరిజనులు ఆర్టీఓను సోమవారం ప్రజా విజ్ఞప్తుల దిన సందర్భంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెంచమ్మ మాట్లాడారు. ఎప్పుడు పెట్టారమ్మా? 5 నెలలు అయింది. 15వ తేదీ 2వ నెల 2014లో పెట్టాము. మాకు ఎలక్షన్ అయిపోయినాక వస్తాయన్నారు. ఇప్పటికేమీ ఇంకా రాలేదు. అది వచ్చాయా రాలేదని ఈరోజు అడగడానికి వచ్చాము. అది సార్ ఏమంటే పైనుంచి ఇవ్వాలి అనుకుంటున్నాం. 4 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ అసలు మాకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మండలంలో ఎన్నోసార్లు ఇచ్చున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆర్టీఓ ఆఫీసులు ఇవ్వమన్నారు, ఇచ్చాము. ఇప్పటికి 5 నెలలు అయింది.